అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. రేపు గంధం అమావాస్య. అదే గంధం అమావాస్య. గంధం అమావాస్య కోసం మళ్ళీ మాట్లాడదాం. ఓన్లీ అమావాస్య కోసం నేను ఇప్పుడు చెప్తాను. ఏంటనంటే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, పంచమి, ద్వాదశులు, దశమి ఇలా బోల్డు తిథులు చాలా చాలా మంచివి. అయితే ఓన్లీ నేను ఇప్పుడు అమావాస్య కోసం మాట్లాడుతున్నాను. రేపు అమావాస్య అండి, అంటే ఆదివారం అమావాస్య చాలా అద్భుతమైన రోజు. నేను అందుకని అమావాస్య కోసం కొంచెం చెప్దాం ముందుకుండా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పడానికి వచ్చాను. ఇది మాత్రం నాకు తెలిసింది, నేను ఫాలో అయిందే చెప్పానండి. ఎలా చేయాలని కాదు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, మీకు తెలిసింది ఉంటే కూడా నాకు చెప్పండి. అయితే అమావాస్య రోజు మనకు దగ్గరలో ఉన్న ఏదైనా శక్తి దేవాలయం అమ్మవారి గుడికి వెళ్తే చాలా చాలా మంచిదండి. ఇది ఫస్ట్. రెండో విషయం ఏంటంటే మనం తలకి నార్మల్గా స్నానం చేసుకోవచ్చు, కానీ తలంటుకోకూడదని చెప్తారు, షాంపూలు యూజ్ చేయకూడదని చెప్తారండి. ఇంకా మూడో విషయం ఏంటంటే కొంతమంది అమావాస్య వెళ్ళిన తర్వాత ఇంటిని శుభ్రం చేస్తారు పూజ గదిని, కానీ అమావాస్య రోజు ఫ్రైడే కాకుండా ఫ్రైడే కాకుండా ఏ రోజు పడినా సరే ఇంటిని శుభ్రం చేస్తే చాలా మంచిదని చెప్తారు. అయితే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి గుమ్మడికాయ మనకు లేకపోతే గుమ్మడికాయని రేపు ఈవినింగ్ శుభ్రంగా గుమ్మడికాయని కట్టుకోవచ్చు ఇంటికి. లేదు కట్టున్నది పాడైనా కూడా తీసి కట్టుకోవచ్చండి. అది ఎలా అనేది ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించే సిచ్యువేషన్ లేనందుకు మీకు చూపించట్లేదు. ఇలా చెప్తే కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. చూపించే ప్రాసెస్ అయితే కంపల్సరీ నేను మీకు చేసి చూపించింది అనమాట. అయితే రేపు పెద్దలకి చేయవలసింది, రేపు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల లోపల ఇంటికి ఎవరైనా వస్తే స్వయంపాకం, ఎవరైనా అంటే పంతులు గారిని సద్బ్రాహ్మణిని పిలిచి మనం స్వయంపాక దానం ఇస్తే పెద్దలకి చాలా చాలా మంచిదండి. పెద్దల ఆశీర్వాదం మనకు ఉంటేనే ఏదైనా మనకు సక్సెస్ అవుతుందండి. ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. వీలైతే అలా చేయండి. అలా వీలు కాలినప్పుడు, ఇదైతే జెంట్స్ చేయాలండి. వీలు కానప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ అంటే తినడానికి అప్పటికప్పుడు ఉంటారు కదండి బెగ్గర్స్, అలాగా వాళ్ళకి ఫుడ్ కడుపు నిండా పెడితే చాలా మంచిది. అది కూడా కానప్పుడు వీళ్ళు ఎక్కడున్నా ఒక దోశ నీళ్ళు తీసుకొని తూర్పు వైపు తిరిగి ఇదే మీకు స్వయంపాకం తండ్రి అని చెప్పి తాతగారు నవని, నాన్నగారు నవని, అమ్మగారు నవని, పెద్దలు ఎవరైనా తలుచుకొని వదిలేయాలండి. ఇంకా ఇది మార్నింగ్ సెక్షను. అమావాస్య ఉదయము ఇంటి ముందర ముగ్గు వేయకూడదు అంటారు. ముగ్గు అలాగా చెంబులు పెట్టడం మనం అవి చేయకూడదని చెప్తారు. పెద్దలు ఇంటికి వస్తారని నమ్ముతారనమాట. మిట్ట మధ్యాహ్నం అయితే చక్కగా మనం మొదటగా అన్నం వండి అన్నం మొదటగా తీసిన అన్నం కొంచెం నెయ్యి కలిపి మేడ మీద పెట్టచ్చండి, లేదంటే గోడ మీద పెట్టాలి పెద్దల కోసం తలుచుకుని వాళ్ళని. ఇది 12 గంటలు నుంచి 2 గంటలు అయితే చాలా చాలా మంచిది ఇది. ఇంకా ఈవినింగ్ టైంలో గుమ్మడికాయ కట్టడం చెప్పాను కదా, పట్టిక కూడా తెలుసు కదా మీకు. పట్టిక అంటే మనకు దిష్టికి నెక్స్ట్ వాటర్లో కూడా కలుపుతారంట, నాకు ఈ మధ్య తెలిసింది. అది 1 కేజీ అలా తీసుకొని ఒక రెడ్ క్లాత్లో కట్టి మనమే గుడిలో ఎవరైనా చేస్తారు, అమ్మవారి గుడిలో అంటే చేయించుకోవచ్చు, వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి. మనకి తెలిసింది ఒక అమ్మవారి మంత్రం చెప్పి ఆ క్లాత్లో కట్టి పసుపు కుంకలద్ది ఒక పువ్వు పెట్టి చక్కగా దండం పెట్టి మా ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకూడదని చెప్పి గుమ్మం బయట ఈరోజు అంటే అమావాస్య రోజు ఈవినింగ్ బయటకు వెళ్తే చాలా చాలా మంచిదండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ ఆ నిమ్మకాయకి 2 చెక్కలు అవుతాయి కదా, అది ఇలా క్రాస్గా పెట్టమని చెప్తారండి. ఎటువైపు పెట్టాలని ఏం లేదు, అదంతా ఫాలో అయితే మనం అంతా కన్ఫ్యూజ్ అవుతాము. ఒక ముక్కకి పసుపు, ఇంకొక ముక్కకి కుంకుమ అది 2 వైపులు అలా పెడతారు గుమ్మం బయట. ఇంకా కావాలంటే ఉప్పు గడ్డపు ఒక ప్రమిదల్లో లేదా చిన్న చిన్న బౌల్స్లో నింపి దాని మీద ఈ నిమ్మకాయ పెట్టచ్చు. వారం 10 రోజులు మనం తొక్కకుండా మాటికి ముట్టుకోకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంచి కొంచెం పాడైంది డస్ట్ అది పడింది అనుకునేటప్పుడు ఒకరోజు మనం స్నానం చేయక ముందర అవి తీసి ఎవరు తొక్కని ప్లేస్లో వేసి కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు, లేదంటే ఫ్రెష్ అవ్వచ్చు. ఇది అమావాస్య రోజు కొంచెం పసుపు గడ్డపు వాటర్లో వేసి ఇల్లంతా ఒత్తుకోవాలండి. ఇంకా బొగ్గులుంటే రాసిపెట్టి మనం ధూపం వేయచ్చు. బొగ్గులు అవైలబుల్ లేవు అని అనుకుంటే ధూప్ స్టిక్స్ ఇప్పుడు బోల్డ్ మోడల్ వచ్చాయి కదా. ఇంకా కావాలంటే ఆవు పిడక చాలా మంచిదండి, అది కూడా అవైలబుల్ లేదని అనుకుంటే కొబ్బరి ముక్కలు అందరింట్లో ఉంటాయి కదండి, మనం కొబ్బరికాయ కొడతాం, ఆ శంకులు ఉంటాయి కదా, అవి కాల్చి కొంచెం పొయ్యి మీద జాలి గరిటె లాంటి దాంట్లో శుభ్రంగా అవుతుంది అనమాట, వేడి కాసే దాంట్లో కాల్చి దాని మీద మనం కర్పూరం వేసి అగ్గి రాజుపెట్టి చక్కగా ధూపం వేయచ్చు అనమాట. సైడ్ ఏమైనా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి, అది అలా చేయొచ్చు. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఇంటికి మన వల్లే వస్తుంది ఫస్ట్, అది మనం గమనించుకోవాలి. మన అస్తమాటికి ఏడవడం లేదంటే గట్టిగా కేకలేయడం తిట్టడం ఏది కారణమైన పర్సనల్ ప్రాబ్లమ్స్ అలా చేస్తే మన వల్లే మన ఇంటికి ఫస్ట్ వస్తుందండి. మనం పర్ఫెక్ట్గా ఉన్నామంటే కూడా అది కూడా ఆ ఎరుపులు కేకలు తిట్లు కూడా నెగిటివ్ ఎనర్జీ వల్లే వస్తుంది. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుందంటే మన మంచి ఇల్లు అవ్వచ్చు, అలంకరణ అవ్వచ్చు, వాటెవర్ ఏదైనా సరే. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్, ఇల్లు వచ్చిన ప్రతిసారి గడ్డుప్పు వేసుకుంటే చాలా మంచిది, చిటికెడు పసుపు వేసుకుంటే కూడా యాంటీబయాటిక్ కాబట్టి చాలా బాగుంటుంది. ఎప్పుడు మన ముందు గుమ్మానికి పసుపు కుంకాలు పువ్వులు అలంకరణ, ఎప్పుడు మనం ధూపం హారతి అలా గడప పూజ చేస్తాం కదండి, అదేవిధంగా ఎప్పుడు కూడా మన బ్యాక్ డోర్ మన వెనకైతే ఏదైతే గుమ్మం వస్తుందో ఎప్పుడైనా జ్యేష్ఠాదేవి ఎప్పుడూ కూడా వెనక గుమ్మం నుంచే వస్తుందండి. గుమ్మమే అడ్డుకుంటుందట, లోపలికి వెళ్ళడానికి వీలు లేదని. అదే ఎప్పుడైనా మనం ఫ్రంట్ గుమ్మానికి మంచిగా పూజ చేసి బ్యాక్ సైడ్ వదిలేసామనుకోండి, మా ముందు గుమ్మానికి నీట్గా అవుతుంది, నాకేమీ చేయట్లేదు అని సైలెంట్గా ఉంటారట. ఇది పెద్దలు చెప్పిన మాటే అండి, ఇదైతే నాకు అంత అనుభవం లేదు కానీ నేను ఫాలో అవుతున్నది. అదే మనం వెనక గుమ్మానికి కూడా నీట్గా పువ్వులు పెట్టి ముగ్గు పెట్టి చక్కగా అలంకరణ చేసి దండం పెట్టుకుంటే ఆమె అస్సలు అలా చేయదంట, ఇటు నుంచి వెళ్ళడానికి వీలు లేదు. నాకైతే ఘనంగా పూజలు అవుతుంది, నాకు అంత మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి
నేను అలౌ చేయనని చెప్తుందటండి ఆమె. అందుక మనం ఎప్పుడు ఫ్రంట్ గుమ్మానికి ఏ విధంగా పూజ చేసుకుంటామో బ్యాక్ సైడ్ గుమ్మానికి కూడా మనం అలాగే పూజ చేసుకోవాలి. తులసి పూజ మనకి వీలైనప్పుడు ఈవినింగ్ ఆర్ మార్నింగ్ 2 పూటలతో మహా అద్భుతం, బంగారు తల్లులు అలా చెప్పుకోవాలి. 2 పూటలు చేసిన వాళ్ళు తులసి పూజ, ఇల్లుని నీట్గా ఉంచుకోవడం, ఎక్కడొకరు సర్ది పెట్టుకోవడం, ఇంట్లో రోజుకి 2 పూటలు అయితే 2 పూటలు, లేదంటే 1 పూట, లేదంటే ప్రత్యేకమైన రోజులు ధూపం కంపల్సరీగా ఇచ్చుకుంటే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ రమ్మనే రాదు. ముఖ్యంగా మన గుమ్మంలో రాగానే ఎదురుగా ఏమి చెప్పులు అవి ఇవి ఏమి ఉండకూడదండి. నీట్గా కొంచెం మనకి వీలైనంతలో ఒక పక్క సర్ది పెట్టి నీట్గా ఉండాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా 2 వైపులు ఎప్పుడు మనకు రాగానే కాస్త హాయిగా ఉంది అనిపించాలి. మనం ఎలా ఫీల్ అవుతామో మనకే ఇబ్బంది కనిపిస్తే దేవుళ్ళకి ఇంకా ఇబ్బంది కనిపిస్తుంది కదా. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇందులో ఏ ఒక్క రెమెడీ మీకు బాగుంది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి. గంధం అమావాస్య కోసం మనం రేపు మాట్లాడదాం. రేపు వీడియో అప్లోడ్ చేస్తాను గంధం అమావాస్య కోసం. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.